మమతా బెనర్జీ ఢిల్లీ వస్తే మొత్తం దాన్ని ఏమంటారు మహారాణిలాగా బాహుబలిలో అనుష్కకి వచ్చిన స్వాగతం లాగా ఉంటుంది అక్కడ. ఆ స్టైల్లో ఉండేది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరూ వెళ్ళేవాళ్ళు. ఐఎన్డీఏ కూటమి భాగస్వాములు ఎయిర్పోర్ట్ దగ్గర. ఈ దఫా ఎయిర్పోర్ట్ దగ్గర దిగితే పట్టించుకునే నాదుడే లేడు. అభిషేక్ బెనర్జీ ఈవెని పట్టించుకునే నాదుడు లేడు. చివరికి ఏదైతే ఫైనల్గా వీళ్ళంతటి వీళ్ళే వెహికల్లో ఆఫీసుకు పోయారు. ఆ పైన ఐఎన్డీఏ కూటమి భాగస్వామి పక్షాల మీటింగు జరిగింది. 40 మంది ఎంపీలు ఉన్నారు, 29 మంది లోక్సభ సభ్యులు ఉన్నారు, 13 మంది రాజ్యసభ సభ్యులు, 42 మంది టోటల్గా. కానీ రావడానికి పక్కన ఎవరు కనిపించకపోవడం అన్నటువంటిది ఏది ఇతను అభిషేక్ బెనర్జీ తప్ప ఎవరు కనిపించకపోవడం అన్నదో సమస్య అయితే, అదే సందర్భంలో ఈవిడ అక్కడ ఉండగానే భూపేందర్ యాదవ్ కేంద్ర మంత్రితో 14 మంది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు సమావేశమయ్యారు. సువేందు అధికారి కూడా ఆ మీటింగ్కి అటెండ్ అయ్యారని చెప్తున్నారు. అయితే అతను అటెండ్ అయ్యాడా లేదా అన్నది పక్కన పెడితే, తృణమూల్ కాంగ్రెస్ సంబంధించిన ఎంపీలు, లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు అందరూ బీజేపీలోకి రావడానికి రెడీ అవుతున్నారు. కానీ బీజేపీ రాష్ట్ర నాయకత్వం చేర్చుకోవట్లేదు. వాళ్ళు విడిగా ఉండాలి అన్నటువంటిదే చెప్తోంది, మాతో కలవద్దు అన్నటువంటి. కానీ అలా అండలేకుండా కలిస్తే మళ్ళీ మేము ఇబ్బంది పడతాం అన్నటువంటిది వీళ్ళు అడుగుతున్నది. మరి బీజేపీ అధినాయకత్వం తీసుకోవాల్సిన నిర్ణయం 2/3 అయితే చీలిపోతున్నారు. ఏం చేస్తారో చూడాలి.